ఆద్య వైశ్యుల సమస్యల పరిష్కారానికి అన్ని విధాలా కృషి చేయడంతో పాటు వారి అభ్యున్నతికి టీడీపీ ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని టీడీపీ కడప లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు మాధవిరెడ్డి, భూపేష్ రెడ్డిలు తెలిపారు. కడప నగర శివార్లలోని విష్ణుప్రియ కళ్యాణ మండపంలో ఆద్య వైశ్యుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రాష్ట్రాన్ని కాపాడేదానికి మేము కూటమి ఏర్పడతామని చెప్పి క్లియర్గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడి నుంచి సెంట్రల్ వరకు అందరికీ తెలిసిపోయింది ఇక్కడ అవినీతి ఎలా ఉంది ఏమని చెప్పి. ఎక్కడ కూడా ఉపాధి అవకాశాలు లేవు. చాలామంది విదేశీ విద్య చదువుకొని ఈరోజు పోయి విదేశాల్లో సెటిల్ అయిపోయి ఉన్నారు. మన కడప నుంచి కూడా ఉన్నారు. సో అందరికీ ఒకసారిగా అన్ని కులాల్లో అన్ని మతాల్లో ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత చాలా వచ్చేసింది. సో ఇప్పుడున్న మన ముందున్న తక్షణ కర్తవ్యం ఏంటంటే ఒకటే, రేపు 13వ తారీఖున వీళ్ళు ప్రతి ఒక్కరు ఓటు వేయాలి. ఈ పక్కింట్లో ఎదురింట్లో కూడా ఓటు వేసారా లేదా కనుక్కొని వాళ్ళని మోటివేట్ చేయాలి. మమ్మల్ని పిలిచి మీతో పరిచయ కార్యం చేసినందుకు ఈ కార్యవర్గానికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న ఆర్యవైశ్యులందరికీ, పెద్దలకు, మహిళలకు అందరికీ నా హృదయపూర్వక మరొకసారి తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేసుకున్నామో మీ అందరికీ తెలిసిన విషయమే. మే 13వ తేదీన జరగబోయే ఎన్నికలలో మీ దగ్గర ఒక ఆయుధం ఉంది, ఓటు అనే ఆయుధం. ఈ ఆయుధాన్ని మంచికి వాడాలని, మంచి చేసేవారిని గెలిపించాలని, విజన్ ఉండే నాయకుడిని మనం ఎన్నుకోవాలని, మన రాష్ట్ర భవిష్యత్తు, మన రాష్ట్రంలో ఉన్న యువత భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు తలెత్తుకునే విధంగా ఎవరైతే పరిపాలన చేస్తారో ఆంధ్ర రాష్ట్రాన్ని, వాళ్ళకు అవకాశం ఇవ్వాలని అడగడానికి మీ అందరి ముందరికి మేము రావడం జరిగింది. ఈరోజు కడప జిల్లా వాటి మళ్ళా ముఖ్య పాలన మాదిరి ఉంటుందనే ఒక ఉద్దేశంతో ఒక్క ఛాన్స్ అని ప్రతి నియోజకవర్గం వీధి తిరిగి ఇప్పుడు పరిపాలన మీదనే దృష్టి ఉంటుందేమో అని ఒక అపోహతో, అది కూడా కడప జిల్లా వాడు కదా, గంపగుత్తగా మనం అందరం ఓటు వేసి ఆ రోజు గెలిపించడం జరిగింది. కానీ ఈరోజు చూస్తామంటే పూర్తిగా ఆయన ఆలోచనలు చెప్పిన విషయం కానీ ఇప్పుడు జరిగే విషయాలు కానీ పూర్తిగా రివర్స్లో ఉన్నాయి. ప్రతి విషయం ఆపోజిట్గా జరుగుతూ ఉంది. ఈరోజు మన రాజధాని అమరావతి విషయంలోనే చూస్తే చంద్రబాబు నాయుడు గారే ఇల్లు కట్టుకోలేదు అమరావతిలో, నేను అయితే ఇల్లు కూడా కట్టుకున్నానని చెప్పి ఒక 10 రోజులతో ఇల్లు కట్టి కూడా ప్రజల్ని నమ్మించే స్థాయికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దిగజారినారంటే మీరు ఆలోచన చేయండి. సొంతం నా అక్క కొడుకుది రిసెప్షన్ ఉంది హైదరాబాద్ లో, అంతే టికెట్స్ క్యాన్సిల్ చేసేసుకోవడము, కడపలో ఉండిపోవడము, చంద్రబాబు నాయుడు గారికి తోడుగా మేము మీకోసం అంటూ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ప్రతి ఒక్క ఇంటికి పోతూ ఈరోజు 80,000 ఇల్లు కడప నగరంలో తిరగడం జరిగింది. ఆ సందర్భంగా నేను ఒక వ్యక్తి చాలా వయసు ఉంది, మెడికల్ షాప్ లో మనకు మందులు ఎక్కించేటప్పుడు ఒక పేపర్ది కవర్ అక్కుపెట్టేసి దాంట్లో మెడిసిన్స్ వేసిస్తారు. ఆ కవర్లు తయారు చేసుకునే వ్యక్తిని చూసినాను. అట్లనే లక్షల్లో వ్యాపారం చేసుకునే వ్యక్తికి కూడా పోయినాను. ఒక మహిళ 3.5 రూపాయలకి ఆడోళ్ళు లోపల వేసుకుంటే పెట్టుబడి కొడుతుంది. ఆ వ్యక్తి ఇంటికి పోయినాను, ఆ మహిళ ఇంటికి పోయినాను. అలాగనే ఇంకొక మహిళ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకొని విద్యారంగంలో సేవ చేస్తూ ఉన్న మహిళ ఇంటికి కూడా పోయినాను. అలాగనే మన అన్న మసాలాల వ్యాపారం చేసుకుంటూ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి పోయినా ఇంటికి కూడా పోయినాను. ఎంతో మంది ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, రజకులు కావచ్చు, వైశ్యులు కావచ్చు, బ్రాహ్మిన్స్ కావచ్చు, రెడ్లు కావచ్చు, బలిజలు కావచ్చు, బీసీలు కావచ్చు, ముస్లిం మైనార్టీలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, అన్నిటికీ వెళ్ళాను. ఎక్కడ ఆగలేదు.
ప్రతి ఒక్కరిని ఒకటే అభిమానంతో పలకరించినాను, ఒకటే రకంగా కౌగిలించుకున్నాను, ఒకటే రకంగా వాళ్ళ సమస్యలు కూర్చొని విన్నాను. ఎన్ని సమస్యలు, పెద్ద పెద్ద వాళ్ళు వయసులో 60 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్నోళ్ళు నేను వస్తున్నానంటే బయటకు వచ్చి కళ్ళనీళ్ళు పెట్టాను. ఏమన్నా అంటే మా ఆస్తులు కబ్జా అయినాయమ్మా, నువ్వు రావాలా, మాకు న్యాయం జరగాల. ఇది వాళ్ళ పూర్వీకులు ఇచ్చిన ఆస్తులు, అయితే వాళ్ళు సంపాదించుకున్న ఆస్తులు, వాళ్ళు కువైట్ సౌదీ పోయి తిరగ సంపాదించుకున్న ఆస్తులు, ఎట్లాంటి ఆస్తులైనా వాటిలో ఒక లిటిగేషన్ కబ్జా చేయడము, వీళ్ళు వాటిని కోర్టుకు పోవడము, ఆ కోర్టులో డెసిషన్ ఏమైతే తెలియదు, ఆ కోర్టు కేసులు పోరాడతా వీళ్ళు ఇంకా లక్షల్లో డబ్బులు వృధా చేసుకుంటా. ఒక ఇంకొక మాట మన ఎమ్మెల్యే చెప్పినాడు, ఏదైనా ఎంపీ చేతిలోని నా చేతిలో, నేనైతే భూపేశ కలిస్తే ఎంపీ చేతిలో ఉందని నేను అన్ను. ఆయన ఇంట్లో కూర్చొని కొట్లాడి నా నగరానికి ఏం కావాలో నేను చేసుకుంటాను. ఆశిస్తుంటే మన ఆనందాన్ని అవరోధం కలిగిస్తూ మన మధ్యనే ఒక అపోహను క్రియేట్ చేస్తూ మన పరిపాలన ఉండాలని ఈ సందర్భంగా మరొకసారి చెప్తున్నాను. నేను తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఇచ్చారు. ఆర్య వైశ్యులకు ఎంతో అండగా వాళ్ళ కార్పొరేషన్ కానీ, వాళ్ళ కన్య కార్పొరేషన్ ఆత్మార్పణ దినాన్ని అధికారంగా ప్రకటించడం కానీ, అలాగనే చిరు వ్యాపారులకి సపోర్టుగా వాళ్ళకి వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పడంతో వాళ్ళు చాలా సంతోషంగా తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తూ ముందుకు రావడం జరిగింది. మేము కూడా కడప నియోజకవర్గంలో మేము చెప్తున్నాము, ఆర్య వైశ్యులకి అండగా ఉంటూ వాళ్ళ సమస్యలను తీరుస్తూ, వాళ్ళు ఈరోజు ఆర్య వైశ్యుల వల్లనే మన ఆర్థిక రంగం ఉంది. వాళ్ళు బాగా వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదించి బాగా ట్యాక్స్ కొట్టి మన దగ్గరకు వచ్చే డబ్బులు మనం కూడా వాళ్ళకి స్పెండ్ చేసి ఇచ్చి వాళ్ళ వ్యాపారాలు చేస్తేనే మొత్తం ఇది ఒక సైకిల్. సో సొసైటీకి చాలా ఇంపార్టెంట్ అయిన వాళ్ళు ఆర్య వైశ్యులు. సో వాళ్ళ అభివృద్ధికి, వాళ్ళ సంక్షేమానికి, వాళ్ళ మనసులో ఉన్న కోరికలకు అనుగుణంగా రేపు తెలుగుదేశం పార్టీలో కడప నియోజకవర్గంలో గెలిచి పని చేస్తానని వాళ్ళకు కూడా వాగ్దానం చేయడం జరిగింది. వాళ్ళు కూడా కడప నగర అభివృద్ధికి వాళ్ళకు సంబంధించిన తోడ్పాటు కూడా మాకు అందిస్తారని చెప్పి మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. జై తెలుగుదేశం. ఈరోజు కడప నగరంలో ఆర్య వైశ్యుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆత్మీయ సమావేశానికి కడప పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను కూడా పిలవడం, వాళ్ళతో పరిచయ కార్యక్రమం కూడా చేసుకోవడం జరిగింది. వాళ్ళల్లో ఉన్న అపోహలు, వాళ్ళల్లో ఉన్న అభద్రతా భావం, వాళ్ళకు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా సపోర్ట్ చేయాలా, ఏ విధంగా అండదండలుగా ఉండాలా, వాళ్ళ వ్యాపారాలు చేసుకునేటప్పుడు వాళ్ళకు వచ్చే ఇబ్బందుల్ని మేము ఖచ్చితంగా వాళ్ళకు అండదండలు ఉంటామని కూడా మేము భరోసా ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క వర్గాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఖచ్చితంగా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలంటే చాలా ఆలోచన చేసి ఒక గాడిలో పెట్టాలంటే పాలనను, అది కేవలం చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం. ఆయన ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళ లాంటివి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో. ఖచ్చితంగా సంపద సృష్టించి పేదలకు సంక్షేమానికి వాడాలని చెప్పే వ్యక్తి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంపదను దోచుకొని ఏ విధంగా ఈ ఎలక్షన్స్ మూమెంట్లో ఓట్ల రూపంలో కొన్ని కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది అని ఈరోజు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఆర్య వైశ్యులను మేము, మా పార్టీ, మా నాయకుడు కడప జిల్లా వరకు ఖచ్చితంగా అన్ని విషయాలలో అండదండగా ఉండి స్వేచ్ఛా వాతావరణంలో వాళ్ళు వ్యాపారాలు చేసుకునేటట్టు, ఆర్య వైశ్యుల్లో కూడా పేద మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకు కూడా అన్ని సంక్షేమ పథకాలు అందేటట్టు మేము హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేసినారు. మాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా ఆర్య వైశ్యులందరూ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాసవి, నా పేరు పరిటాల వెంకటరమణయ్య, నగర కోశాధికారి. నేను తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు ఆర్య వైశ్య ఇవ్వగలమని అందరినీ పోగు చేసి ఈ ప్రోగ్రామ్ని చాలా భారీగా సక్సెస్ చేశాము. అలానే వచ్చిన ప్రతి ఒక్క ఆర్య వైశ్యునికి నా ధన్యవాదాలు. అలాగనే ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ప్రోగ్రాం ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసినందుకు వాళ్ళకు మరీ ధన్యవాదాలు జరుపుకుంటున్నాను. తెలుగుదేశానికి
ఓటు వేసి అలాగే సైకిల్ గుర్తుపైన ఓటు వేసి మన ఓటు బ్యాంకును చూపిస్తే అప్పుడు మనము తెలుగుదేశం గెలిపించడం అయిపోతాము. మనం ఈ రోజు ఇంట్లో లేకుండా ప్రతి ఒక్కరు ఆ రోజు ఓట్లు ఉదయం 7 గంటల నుంచి స్టార్ట్ చేసి 10 లోపల ప్రతి ఒక్కరు ముసలి వాళ్ళు అయితేనేమి వయసు వాళ్ళు అయితేనేమి ఓటేసి అట్లే మన ఫ్రెండ్స్ కు మన బంధువులకు తెలియజేసి ప్రతి ఒక్కరు తెలుగుదేశం పైన తెలుగుదేశం 2 ఓట్లు అట్లా భూపేశ్ రెడ్డి గారికి అట్లా మాధవ్ గారికి ఓటు వేయించి అత్యధిక మెజార్టీలో గెలిపించవలసిగా కోరుచున్నాను.